హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాత్విరాజ్. ఈరోజు అయితే ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడి, రోటి పచ్చడి కంటే ఎంత టేస్టీగా ఉంటుందో అనేది నేను చూపించబోతున్నాను. అది కూడా ఎండుమిరపకాయలు లేకుండా, పచ్చిమిరపకాయలు లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా ఈ వీడియో చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ పచ్చడి కోసం నేనైతే 2 కట్టల గోంగూరనైతే తీసుకున్నాను. అది కూడా ఎర్రాకులది. ఇలా ఎర్రాకుల గోంగూర తీసుకొని అది ఫ్రెష్గా 2 టైమ్స్ అయితే వాష్ చేసుకొని మూకుల్లో వేసుకొని సిమ్లో మీడియం ఫ్లేమ్లో నేనైతే మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటున్నాను. మనకు ఇందులో ఆయిల్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మనం వాటర్ ఉంటుంది కదా కడిగాక, ఆ వాటర్తోనే ఇదంతా మగ్గిపోతుంది. కాకపోతే మనం అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్లో ఇదంతా వేగిపోతుంది. మనం జాగ్రత్తగా దీన్ని కలుపుకుంటుంటే సరిపోతుంది. ఎండుమిరపకాయలు వేయడం వల్ల మనకు కారం అనేది ఎక్కువ తక్కువ అనేది తెలీదు. సో కొద్దిగా వంటలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కరెక్ట్గా వేస్తారు. న్యూగా కొత్తగా చేసే వాళ్ళకైతే అంత ఐడియా ఉండదు కదా, వాళ్ళకైతే ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. సో ఇలా మొత్తం గోంగూర అంతా వేగాక గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారి పెట్టుకోవాలి. అంతలోపు మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ జీలకర్ర, పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఒక 15, అదేవిధంగా ఒక చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, మనకు రుచికి సరిపడా సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నేను ఆనియన్స్ సాల్ట్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకున్నాను సాల్ట్. ఇదంతా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి, కచ్చపచ్చగా మనము రోట్లో దంచుకున్నట్టుగా ఉంటుంది. వేయించి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇదంతా పోపు పెట్టుకోవాలి కాబట్టి పోపు కోసం 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో మనకు పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. నేను శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను. అదేవిధంగా ఒక 5-6 వెల్లుల్లిపాయలు క్రష్ చేసి వేసుకోండి. ఒక 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోండి. కరివేపాకు వేయడం వల్ల స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఒక 3-4 ఎండుమిరపకాయలు పోపులో వేసుకోండి. ఇవన్నీ వేగాక గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోండి. ఆయిల్ అనేది చల్లారాలి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇందులో కారం అనేది యాడ్ చేసుకొని పచ్చడి అనేది మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడి అనేది ఇందులో వేసుకొని కలుపుకుంటాము. సో ఇట్లా 2 స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. నేను తీసుకున్న గోంగూరకి నాకు 2 స్పూన్ల కారం అయితే కరెక్ట్గా సరిపోయింది. మీకు ఎక్కువ కావాలి అనుకున్నా కూడా మీరు పచ్చడి అంతా మిక్స్ అయినాక టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. ఇట్లా మనం మిక్సీ పట్టుకున్న గోంగూర మొత్తం ఇందులో వేసుకొని యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కారం మొత్తం గోంగూరకు పట్టే విధంగా కలుపుకొని లాస్ట్లో ఒక చిన్నగా తరుముకున్న ఉల్లిపాయ కూడా వేసుకొని కలుపుకుంటే మన గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ అయితే చేయండి. సో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.